హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. ముందుగా ఈరోజైతే నేను మా చిన్న గార్డెన్ వ్లాగ్ అయితే చేయబోతున్నాను. గార్డెన్లో ఏమేమి ఉన్నాయి, ఏమేమి వెజిటబుల్స్ వచ్చినాయని చిన్న వ్లాగ్ అయితే చేయబోతున్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మా ఆయన అయితే తన కార్ తనే క్లీన్ చేసుకుంటున్నాడు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా గార్డెన్లోకి వచ్చేసాను. చూడండి, అన్నీ ఆల్మోస్ట్ చాలా బ్రింజాల్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. ఈ మధ్య అయితే చాలా కాస్తున్నాయి బ్రింజాల్స్. చూడండి, చాలా మొక్కలు ఉన్నాయి. పుదీనా కూడా చాలా ఫ్రెష్గా ఉంది. చట్నీ చేసుకుంటాము మేము. ఈరోజైతే చేయాలనుకుంటున్నాను. చాలా ఫ్రెష్గా ఉంది. మొన్న చూపెట్టిన వ్లాగ్లో, గార్డెన్ వ్లాగ్లో పచ్చిమిర్చి అయితే రాలేదు, చాలా చిన్న ప్లాంట్స్ అప్పుడు. ఇప్పుడు చూడండి, పచ్చిమిర్చి అయితే కాసాయి. టమాటోస్ అయితే కాయడం లేదు ఫ్రెండ్స్. చూడండి ఎలా రాలిపోయాయో. ఏం డిసీజ్ వచ్చిందో కానీ టమాటోస్ అయితే కాయలేదు. పచ్చిమిర్చి అయితే బాగా వస్తున్నాయి, మొన్నే స్టార్ట్ అయినాయి. ఇవన్నీ అయితే బీన్స్ చెట్లు. ఆల్మోస్ట్ ఫస్ట్ వీడియోలో మీరు చూసారు. ఇవన్నీ ఏంటా అని అనుకుంటున్నారా? ఇవి జస్ట్ శారీస్, ఓల్డ్ శారీస్ ఉంటాయి కదా, వాటిని మా అత్తమ్మ ఇలా కట్టింది. జస్ట్ ఇవి ప్రొటెక్షన్ కోసం, డాగ్స్ అవి ఇవి వస్తాయి కదా, ప్రొటెక్షన్ కోసం అలా కడతారు విలేజ్లో ఇలాగే. సో ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ బెండకాయ చెట్లు అయితే చూద్దాం. బెండకాయలు అయితే చిన్న వచ్చాయి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. బెండకాయ చెట్లు కూడా చాలా బాగానే వస్తున్నాయి. చూడండి, ఇవైతే బీన్స్ కూడా ఇప్పుడే అన్నీ చూడండి ఎలా ఎండిపోయాయో. సమ్మర్ కదా, చాలా ఎండలు ఉన్నాయి కాబట్టి ప్లాంట్స్ అన్నీ ఇట్లా వాడిపోతున్నాయి. కొత్త ప్లాంట్స్ పెడదామన్నా కూడా భయం వేస్తుంది హీట్కి. సో ఏమీ పెట్టట్లేదు ప్రస్తుతానికైతే. ఇదైతే ఫ్లవర్స్. ఇవైతే ప్లాంట్స్ నేమ్ నాకు తెలియదు, బట్ నేనైతే పూజకి యూజ్ చేస్తాను. మీకేమైనా తెలిస్తే నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి నేమ్ ఏంటో. వైట్ ఫ్లవర్స్. ఇదైతే ఫ్లవర్స్ మధ్యలో పెడతారు కదా, చామంతి పూలు, వాటి మధ్యలో పెట్టి అల్లుతారు ఆ చెట్లు. ఇదే విధంగా అవి చామంతి చెట్లు. ఒక్కసారి టోటల్ గార్డెన్ మొత్తం ఒక లుక్ ఇద్దాం. ప్లాంట్స్ అయితే ఎక్కువ ఏం పెట్టలేదు, ఎందుకంటే సమ్మర్ కదా, వాటర్ ప్రాబ్లం, అదేవిధంగా చెట్లు వాడిపోతాయి అని చెప్పేసి ఉన్న ప్లాంట్స్ని గ్రో చేస్తున్నాం అంతే. ఇదైతే పపాయ. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి.